హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనము యూనిట్ 7ని కంటిన్యూ చేస్తున్నాము. సో బోనస్ వీడియోస్ అనేటివి ఈ వీక్ మొత్తం మీకు వస్తున్నాయి. ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఛానల్లో అప్లోడ్ చేశాము నిన్న అండ్ మొన్న వీడియోస్లో. అవి చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ అలాగే వీక్ మొత్తం కూడా బోనస్ వీడియోస్ అనేటివి వస్తాయి. వాటి నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమింగ్ టు టుడేస్ వీడియో, మనం ఆల్రెడీ మెథడ్స్ అప్రోచెస్ కాన్సెప్ట్ అనేది చూసాము. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఎలాంటి మెథడ్స్ యూస్ చేయాలనేది చూస్తాము. సో ఒక్కొక్కటిగా డీటెయిల్గా తెలుసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి క్లాసికల్ మెథడ్. క్లాసికల్ మెథడ్లో ఇన్ ఏన్షియంట్ ఏజ్ ద ఎంఫసిస్ వాస్ గివెన్ ఆన్ క్రామింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ టర్మ్స్, ఫార్ములాస్, సింబల్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో పాతకాలంలో మ్యాథమెటిక్స్ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేసింది అని అంటే ఇంటెన్స్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ కానివ్వండి, టర్మ్స్ కానివ్వండి, సింబల్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి. ఓకే, సో క్రామింగ్ అంటే ఇంటెన్స్ లెర్నింగ్ అనేసి అనొచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నర్స్ హ్యాడ్ టు క్రామ్ ద ఫార్ములాస్ అండ్ ఆఫ్టర్ దట్ దీస్ వేర్ యూస్డ్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. సో ఫార్ములాస్ని ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఫార్ములాస్ అనేటివి ప్రాబ్లమ్ సాల్వింగ్లో యూస్ చేసేటోళ్ళం ఏన్షియంట్ టైం నుంచి కూడా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేర్ ఆల్సో క్రామ్డ్ బై లెర్నర్స్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి లెర్నర్స్ కూడా తీసుకొచ్చారు. ఓకే, నాట్ ఓన్లీ ఎక్స్ప్లోరర్స్, లెర్నర్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి మ్యాథ్స్లో తీసుకొచ్చారు. ఓకే, ద క్యాల్కులేషన్ వర్క్స్ వేర్ పర్ఫార్మ్డ్ ఆన్ ద ఎర్త్ ఆర్ వుడెన్ బోర్డ్ బై ఫింగర్ అండ్ పీస్ ఆఫ్ స్టోన్ ఆర్ క్లే. సో ఈ క్యాల్కులేషన్స్ అనేటివి ఏషియన్ టైంలో ఎలా పర్ఫామ్ చేసేవాళ్ళు? ఐదర్ ఫింగర్ యూజ్ చేసి లేదా ఒక పీస్ ఆఫ్ స్టోన్ లేదా క్లేని యూజ్ చేసి భూమి మీద లేదా వుడెన్ బోర్డ్స్ మీద రాసేవాళ్ళు అన్నట్టు. ఓకే, ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద క్రామ్డ్ క్వశ్చన్స్ వేర్ రీకాల్డ్ బై ద లెర్నర్ బిఫోర్ సాల్వింగ్ ఇట్. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు లెర్నర్ తను అడిగిన క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకునేవాళ్ళు ఏషియన్ టైంలో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ద క్వశ్చన్స్ వేర్ సాల్వ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ టీచర్ హూ హెల్ప్డ్ ద లెర్నర్స్ ఇన్ డూయింగ్ కరెక్ట్ కంప్యూటేషన్. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే పిల్లలు అడుగుతున్నారో వాటిని టీచర్స్ ప్రెజెన్స్లో సాల్వ్ చేసేవాళ్ళు, అంటే టీచర్స్ హెల్ప్ చేసేవాళ్ళు స్టూడెంట్స్కి టు సాల్వ్ ద కంప్యూటేషన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎవ్రీ టీచర్ ఆఫ్ ద టైమ్ హ్యాడ్ ఎ గుడ్ కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టిపికల్ పజిల్స్. సో ఏన్షియంట్ టైంలో మ్యాథ్స్ నేర్పించేటప్పుడు టీచర్స్ దగ్గర గుడ్ క్యాల్కులేషన్స్ ఉండేటివి అండ్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి, టిపికల్ పజిల్స్ అనేటివి ఉండేటివి అనమాట. సో పిల్లల యొక్క బ్రెయిన్ని వీటి ద్వారా ఇంకెక్కువగా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫర్ హయ్యర్ లెర్నింగ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ టు డివోట్ ఎ లాంగ్ పీరియడ్ ఇన్ గురుకుల్స్. సో గురుకులాస్ తెలుసు కదా, మీరు ఒకవేళ ఇప్పుడున్న స్టాండర్డ్ చూసుకుంటే మీకు అకాడమిక్ ఇయర్ అనేది ఉంటుంది లెర్నర్స్కి చదువుకోవడానికి. బట్ గురుకుల టైంలో ఒకవేళ హయ్యర్ స్టాండర్డ్ మీరు చదువుకోవాలనుకుంటే ఎక్కువ కాలం గురుకులాస్లో ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఇన్ క్లాసిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ 3 మేజర్ స్టెప్స్ వేర్ ఫాలోడ్. సో క్లాసిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ మనం ఇప్పుడు నేర్చుకుంటుంది క్లాసిక్ మెథడే. సో ఆ క్లాసిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్లో 3 ఇంపార్టెంట్ అండ్ మేజర్ స్టెప్స్ అనేటివి ఉన్నాయి. ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, క్రామింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ టర్మ్స్ అండ్ ఫార్ములాస్. సో టర్మ్స్ కానివ్వండి, ఫార్ములాస్ కానివ్వండి తీసుకురావడం, ఇంటెన్స్గా నేర్చుకోవడం. ఆ తర్వాత క్రామింగ్ ఆఫ్ క్వశ్చన్స్, వాటిలో క్వశ్చన్స్ని వెలికి తీయడం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ రీకాలింగ్ అండ్ యూజింగ్ ద ఫార్ములా ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఏంటి, ఫార్ములాస్ని, టర్మ్స్ని తీయడం. ఆ తర్వాత అందులో ఏమన్నా మీకు క్వశ్చన్స్ అనేటివి ఉంటే వాటిని తీయడం. ఆ తర్వాత ఆ రీకాల్ చేసుకోవడం, మనం చేసిన ప్రాసెస్ని రీకాల్ చేసుకొని ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఓకే, ఇవి 3 మేజర్ స్టెప్స్ ఇన్ క్లాసికల్ మెథడ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, క్లాసికల్ మెథడ్లో మ్యాథమెటికల్ టర్మ్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి తీసుకురావడం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది క్లాసికల్ మెథడ్లో ప్రాసెస్. ఓకే, ఇప్పుడు డీమెరిట్స్ ఆఫ్ క్లాసికల్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్టయితే దిస్ హోల్ ప్రాసెస్ వాస్ మెకానికల్. అఫ్కోర్స్ ఇది మెకానికలే, ఎందుకు ఇక్కడ ఒక సర్టెన్ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవుతున్నాం స్టెప్ బై స్టెప్. అవునా, మ్యాథమెటికల్ టర్మ్స్ కానివ్వండి, ఫార్ములాస్ కానివ్వండి తీయడం, దాంట్లో క్వశ్చన్స్ అనేటివి చూడడం, ఆ తర్వాత రీకాల్ చేసి ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో ఇట్ ఈస్ ఎ మెకానికల్ ప్రాసెస్. అదొక డిసడ్వాంటేజ్ కిందకు వస్తుంది, బికాస్ ఇక్కడ క్రియేటివిటీ అనేది ల్యాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఆల్ ఆర్ నాట్ అలౌడ్ టు థర్డ్ స్టెప్ and some students only are to get the certain amount of actual mathematical knowledge. సో అందరు స్టూడెంట్స్ని హయ్యర్ స్టడీస్కి అలౌ చేసేవాళ్ళు కాదు. ఎవరైతే ఫస్ట్ 2 స్టెప్స్ని కంప్లీట్ చేసేవాళ్ళో వాళ్ళని హయ్యర్ స్టడీస్కి అలౌ చేసేవాళ్ళు. సో దీనివల్ల ప్రతి ఒక్క స్టూడెంట్కి మ్యాథమెటికల్ నాలెడ్జ్ అనేది వచ్చేది కాదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఫ్యూ స్టూడెంట్స్ కంప్లీట్ ద ఆల్ స్టెప్స్
ఆఫ్ స్టడీ. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కూడా అదే పాయింట్. కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే అన్ని స్టెప్స్ ఆఫ్ స్టడీని కంప్లీట్ చేస్తారు. ఓకే, దిస్ మెథడ్ ఈస్ నౌ అవుట్ ఆఫ్ డేట్ అండ్ అన్యూస్ఫుల్. సో ఆబ్వియస్లీ అందరికీ మనకి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేసి ఉంది. సో అందరికీ ఎడ్యుకేషన్ అందాలి, అది కూడా ఈక్వల్గా. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందకపోవడమే క్లాసికల్ మెథడ్లో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. సో అందుకే అది అవుట్డేటెడ్ అండ్ ఆల్సో అన్యూస్ఫుల్. ఓకే, సో ఇవి డిసడ్వాంటేజెస్ అంటే డీమెరిట్స్ ఆఫ్ క్లాసికల్ మెథడ్. సో క్లాసికల్ మెథడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఏన్షియంట్ మెథడ్. సో అప్పట్లో గురుకులాస్ ఉండేటివి. సో గురుకులాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఎలా టీచ్ చేసేవాళ్ళు అంటే టర్మ్స్ అండ్ ఫార్ములాస్ని తీసేవాళ్ళు, దాంట్లో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చూసేవాళ్ళు. ఆ క్వశ్చన్స్ని టీచర్స్ సమక్షంలో కంప్యూటేషన్స్ ద్వారా టీచర్స్ హెల్ప్ ద్వారా సాల్వ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇచ్చిన ప్రాబ్లమ్కి ఆల్రెడీ వీళ్ళు ముందే నేర్చుకొని పెట్టుకున్న టర్మ్స్ కానీ ఫార్ములాస్ కానీ అప్లై చేసి సాల్వ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంటి మనకి, ఇది ప్యూర్గా మెకానికల్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి అందరు స్టూడెంట్స్కి ఈక్వల్ ఎడ్యుకేషన్ అయితే రావట్లేదు. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఏ అవుట్డేటెడ్ మెథడ్. ఓకే, లెట్స్ గో ఫర్ లెక్చర్ మెథడ్. సో లెక్చర్ మెథడ్ మీరు చూసుకున్నట్టయితే దిస్ మెథడ్ ఈస్ వెరీ కామన్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో ఈ మెథడ్ అనేది చాలా కామన్ మెథడ్ టీచింగ్లో. ఎందుకు అని అంటే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను యూట్యూబ్లో మీకు చెప్తుంది కూడా మోస్ట్లీ డెమాన్స్ట్రేషన్ లెక్చర్ మెథడ్ కిందకే వస్తుంది. బికాస్ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఓన్లీ కామన్ సెక్షన్లో ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఎక్కడన్నా మీరు స్కూల్స్లో చూసుకున్నా లేకపోతే కాలేజెస్లో చూసుకున్నా ఇప్పుడు మనకి ఇంటరాక్షన్ లెవెల్ అనేది పెరిగింది. ఒకప్పుడు లెక్చర్ మెథడ్ అనేది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. సో టీచర్స్ చెప్తూ ఉండేవాళ్ళు, పిల్లలు వింటూ ఉండేవాళ్ళు. ఓకే, ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ అండ్ మిస్యూజ్డ్. అదే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అండ్ తప్పుగా యూజ్ చేసేవాళ్ళు ఈ మెథడ్ని. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ లెక్చర్ మీన్స్ ద మెథడాలికల్ ప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఐడియా త్రూ స్పీచ్. సో ఒక మెథడ్ని ప్రజెంట్ చేయడం, అది కూడా స్పీచ్ ద్వారా. అంటే ఇప్పుడు మీకు చెప్తున్నా కదా, ఒక కాన్సెప్ట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నా, అది కూడా ఓరల్గా. సో దాన్ని లెక్చర్ మెథడ్ అని అంటారు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద చాక్ అండ్ టాక్ మెథడ్. సో ఒకవేళ మీరు స్కూల్లో కానివ్వండి కాలేజ్లో కానివ్వండి లెక్చర్ మెథడ్ అనేది యూజ్ చేస్తే, నేను ఇక్కడ బుక్ అండ్ పెన్ని యూజ్ చేస్తున్నాను, బట్ స్కూల్లో మనకి బ్లాక్ బోర్డ్ అనేది ఉంటుంది. సో చాక్ అండ్ టాక్, బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాస్తాం కాబట్టి చాక్ అండ్ టాక్. ఇక్కడ మనకి పెన్ అండ్ టాక్ అనేసి వస్తుంది. ఓకే, సో లెక్చర్ మెథడ్ని చాక్ అండ్ టాక్ మెథడ్ అని కూడా అంటారు. A teacher is said to be using this method when he speaks continuously to a class for a long time. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూసుకున్నట్టయితే ఇది మినిమం మనకి హాఫ్ అన్ అవర్ వీడియో అనేది ఉంటుంది, అవునా? సో లాంగ్ టైమ్ ఆఫ్ పీరియడ్లో నేను మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదే ఇక్కడ లెక్చర్ మెథడ్ అనమాట. కంటిన్యూస్గా టీచర్ స్పీకింగ్లో ఉంటారు, పిల్లలు లిజనింగ్లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హియర్ టీచర్ ఈజ్ స్పీకర్ అండ్ స్టూడెంట్స్ ఆర్ లిజనర్స్. అదే చెప్పాను, టీచర్ ఏమో స్పీకర్, టీచర్ స్పీక్స్ and children listen in lecture method. Therefore it is one way traffic of flow of ideas. సో నేను ఇక్కడ కాన్సెప్ట్స్ అనేటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు వింటున్నారు. సో ఇక్కడ ఏంటంటే వన్ వే ట్రాఫిక్ ఫ్లో అనేది ఉంది. ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కానివ్వండి ఫీడ్బ్యాక్ కానివ్వండి ఇచ్చినప్పుడు రిప్లై అనేది వస్తుంది చూడండి, అది ఇంటరాక్షన్ మెథడ్ అవుతుంది. ఓకే, సో ప్రొసీజర్ అనేది చూద్దాం నెక్స్ట్ లెక్చర్ మెథడ్లో. For teaching of mathematics, this method becomes appropriate under certain conditions such as. సో మ్యాథమెటిక్స్ టీచ్ చేయడానికి కొన్ని కండిషన్స్తో కూడుకున్న మెథడ్స్ అనేటివి ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు చూద్దాము. ప్రొసీజర్ ఫర్ ఇనిషియేటింగ్ ఏ డిస్కషన్. సో లెక్చర్ మెథడ్ అనేది ఒక డిస్కషన్ ఇనిషియేట్ చేయడానికి, అండ్ అలాగే ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ టాపిక్, ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ ఈస్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అంటే ముందు లేనివి, అంటే కాంక్రీట్గా లేనివి ఊహించి చెప్పడం అనమాట. సో ఆ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ సమ్మింగ్ అప్ అండ్ రివ్యూయింగ్ సర్టెన్ కాన్సెప్ట్స్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్. సో ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురావడానికి, లేదంటే ఒక కాన్సెప్ట్కి సమ్మరైజ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ టు పర్ఫామ్ సమ్ ప్రాక్టికల్ టాస్క్. సో స్టూడెంట్స్ని ఒక ప్రాక్టికల్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ప్రిపేర్ చేయడం. సో ఇంకా పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫర్ గివింగ్ డెమాన్స్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్లారిఫికేషన్స్. సో ఒక కాన్సెప్ట్ మీద డెమాన్స్ట్రేషన్స్ లెక్చర్ ఇవ్వడం అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అండ్ క్లారిఫికేషన్స్ ఇవ్వడం కోసం కూడా లెక్చర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ప్రజెంటింగ్ ఏ న్యూ అప్రోచ్. ఒక న్యూ అప్రోచ్ని ప్రజెంట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్. సో వేరే సబ్జెక్ట్స్ తోటి మ్యాథమెటిక్స్ని రిలేట్ చేయడానికి కూడా. ఓకే, సో ఈ పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకొని ప్రొసీజర్లో. నెక్స్ట్ ఈస్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాము, అంటే మెరిట్స్.
సో లెక్చర్ మెథడ్ అనేది మనకి టైం సేవింగ్. ఎందుకు అని అంటే తక్కువ టైంలో ఎక్కువ టాపిక్ అనేది కూడా కవర్ చేయొచ్చు ఇన్ లెక్చర్ మెథడ్. ఓకే, సో అందుకే ఇట్ ఈస్ టైం సేవింగ్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ మెథడ్. ఓకే, ఇక్కడ టీచర్ స్పీకింగ్ అండ్ టీచర్ ఇంటెలెక్చువల్ స్కిల్స్ మాత్రమే మనకి కావాల్సి వస్తుంది. ఎక్స్పెన్సివ్గా ఏది కూడా అవసరం లేదు. సో అందుకే ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అప్రోప్రియేట్ మెథడ్ ఫర్ టీచింగ్ ఏ క్లాస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్ క్లాసెస్ అనేటివి జరుగుతున్నాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి లెక్చర్ మెథడ్ అనేది అప్రోప్రియేట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఫర్ టీచర్స్. సో టీచర్స్కి మోస్ట్ కన్వీనియంట్ మెథడ్స్, ఎందుకంటే టీచర్సే ప్రిపేర్ చేస్తారు కంటెంట్ అనేది, దెన్ అర్థం చేసుకొని పిల్లలు నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తారు వయా లెక్చర్ మెథడ్. సో చాలా కన్వీనియంట్ పద్ధతి టీచర్స్కి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎఫెక్టివ్ మెథడ్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు స్పీకర్ మాట్లాడుతూనే ఉండాలి అండ్ లిజనర్ వింటూ ఉండాలి. సో అందుకే లెక్చర్ మెథడ్ అనేది వాటికి పర్ఫెక్ట్ మెథడ్. ఓకే, ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ లెక్చర్ మెథడ్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దిస్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ లోవర్ క్లాసెస్. సో లోవర్ క్లాసెస్కి ఎందుకు సూట్ అవ్వదు ఈ మెథడ్ అని అంటే, లెక్చర్ మెథడ్లో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది టీచర్ చెప్పింది అని చెప్పలేము, అవునా. సో లోవర్ క్లాస్లో ఇంకా బేసిక్స్ అనేటివి కరెక్ట్గా రావాలంటే ఇంటరాక్షన్ అనేది ఉండాలి పిల్లలకి టీచర్కి మధ్యలో. సో అందుకే లోవర్ క్లాసెస్కి లెక్చర్ మెథడ్ అనేది ఎక్కువగా సూట్ కాదు. మీరు చూసుకున్నట్టయితే చిన్నపిల్లలకి వేరే రకంగా చదువు చెప్తారు, అండ్ అలాగే 8th నుంచి 10th క్లాస్ వీళ్ళకి వేరే విధంగా ఉంటుంది, అండ్ అలాగే ఇంటర్ను డిగ్రీ వాళ్ళకి లెక్చర్ మెథడ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. సో అలా అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్, లోవర్ క్లాసెస్కి లెక్చర్ మెథడ్ యూస్ చేయలేం. నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ టీచర్ సెంటర్డ్ అండ్ నాట్ ఎ చైల్డ్ సెంటర్డ్. ఎస్, అఫ్ కోర్స్. ఎందుకు, ఇక్కడ టీచర్కి మోస్ట్ కన్వీనియంట్ పద్ధతి కాబట్టి ఇది టీచర్ సెంటర్ అవుతుంది, చైల్డ్ సెంటర్ కాదు. ఓకే, దిస్ ఈస్ ఏ బిగ్ డిసడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నో ఇంటర్పర్సనల్ కాంటాక్ట్స్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మీకు మన వీడియో ద్వారా మీకు అండ్ నాకు ఒకటే ఒక కాంటాక్ట్ ఏముంటుంది, కామెంట్ సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ తక్కువ కాంటాక్ట్ అనేది ఉంది. సో ఇంటర్పర్సనల్ కాంటాక్ట్స్ అనేటివి టీచర్కి అండ్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇన్ ఏ రియల్ క్లాస్ రూమ్ మొత్తానికే ఉండే. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్ డస్ నాట్ డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ స్కిల్. సో సైంటిఫిక్ యాటిట్యూడ్ కానీ స్కిల్ కానీ డెవలప్ అవ్వదు, బికాస్ లెక్చర్ మెథడ్లో పిల్లలు ప్యాసివ్గా ఉంటారు. ఓకే, ఓన్లీ వింటారు కాబట్టి. నెక్స్ట్ వన్ ఈస్ నాట్ ఈజీ ఫర్ స్టూడెంట్స్ టు కాంప్రహెండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. ఇంతకుముందు కూడా అదే పాయింట్ చెప్పాను, పిల్లలకి ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉండదు. కొందరికి అర్థం అవ్వచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ప్రతి ఒక్క నీడ్ ఆఫ్ స్టూడెంట్ అనేది లెక్చర్ మెథడ్లో ఫుల్ఫిల్ అవ్వదు. ఇది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ టు డెవలప్ థింకింగ్ అండ్ రీజనింగ్ పవర్ ఆఫ్ స్టూడెంట్స్. సో థింకింగ్ పవర్ కానీ రీజనింగ్ పవర్ కానీ ఇక్కడ హెల్ప్ అవ్వదు, ఎందుకంటే ఓన్లీ వింటారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు కాబట్టి థింకింగ్ కానివ్వండి, రీజనింగ్ పవర్ కానివ్వండి ఎక్కువగా డెవలప్ అవ్వదు ఈ మెథడ్ ద్వారా. ఏ మెథడ్ ఇది, లెక్చర్ మెథడ్. ఓకే, లెక్చర్ మెథడ్లో టీచర్ సెంటర్డే ఎక్కువ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఓకే, సో ఏ మెథడ్ మీరు ఎగ్జామ్లో రాసినా సరే ఫస్ట్ ఆ మెథడ్ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వండి, ఆ తర్వాత మీకు స్టెప్స్ అనేటివి తెలుసుంటే మెథడ్లో ఆ స్టెప్స్ అనేటివి రాయండి, లేదా డైరెక్ట్గా మీరు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్కి వెళ్ళిపోవచ్చు, అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఓకే, సో ఈ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా మీకు ఈజీగా కావాలంటే మాత్రం మీరు కాన్సెప్ట్ని నేర్చుకుంటే, ఇప్పుడు సపోజ్ లెక్చర్ మెథడ్ కాన్సెప్ట్ మీకు పూర్తిగా తెలుసుంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆ కాన్సెప్ట్ బేస్డ్ మీరు ఓన్గా పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. సో కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, దెన్ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్. ఓకే, సో నౌ వీఆర్ లుకింగ్ ఎట్ అప్రోచ్. ఓకే, ఇక్కడ అప్రోచ్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ రెండు మెథడ్స్ అనేటివి కలిపి ఉన్నాయి, విచ్ ఆర్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్. సో ఈ రెండింటిని కలిపి ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచ్. ఓకే, సో దీని గురించి చూద్దాం ఇప్పుడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ మెథడ్ ఈజ్ అన్ అప్రోచ్. సో ఇప్పుడే చెప్పాను కదా, ఒక మెథడ్ కంటే ఎక్కువ మెథడ్స్ని యూస్ చేసామంటే దాన్ని అప్రోచ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద క్లాస్ స్టార్ట్స్ విత్ బై ఇండక్టివ్ మెథడ్ అండ్ ఎండ్ విత్ బై డిడక్టివ్ మెథడ్ ఈజ్ అన్ ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచ్. సో ఇండక్టివ్ మెథడ్తో స్టార్ట్ అయిన క్లాస్ అండ్ డిడక్టివ్ మెథడ్తో ఎండ్ అయితే దాన్ని ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచ్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఎ సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఇండక్టివ్ డిడక్టివ్ కావచ్చు, డిడక్టివ్ ఇండక్టివ్ కావచ్చు. సో ఇట్లా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఇన్ ఎ సైక్లిక్ మోషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇండక్టివ్ మెథడ్ ఏంటి, డిడక్టివ్ మెథడ్ ఏంటి అనేది క్లియర్గా నేర్చుకుందాం. ఆల్రెడీ మనము మ్యాథ్స్ పెడగాలజీలో ఫస్ట్ సెమ్లో ఇండక్టివ్ గురించి డిడక్టివ్ గురించి ఐడియా ఉండే ఉంటుంది మీకు. సో దాన్నే మీరు ఇక్కడ ఎలాబరేట్ చేసి రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండక్టివ్ మెథడ్ ఈస్ అడ్వకేటెడ్ బై పెస్టాలజీ అండ్ ఫ్రాన్సిస్ బేకన్. సో ఎవరు అడ్వకేట్ చేశారు ఇండక్టివ్ మెథడ్ని, పెస్టాలజీ అండ్ ఫ్రాన్సిస్ బేకన్. ఓకే,
ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్. సో ఇండక్షన్ ప్రాసెస్ మీద ఇండక్టివ్ మెథడ్ అనేది బేస్ అయి ఉంది. వి గో ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ టు జనరలైజ్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి, వాటి నుంచి మనం జనరల్ టాపిక్ అనేది తీసుకుంటాం, అంటే జనరలైజ్కి వెళ్తాము, అంటే రూల్ సైడ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ సైకాలజికల్ ఇన్ నేచర్. సో నేచర్లో ఇండక్టివ్ మెథడ్ అనేది సైకాలజికల్. దిస్ మెథడ్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఇన్ అర్థమెటిక్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో అర్థమెటిక్ నేర్చుకోవడంలో అండ్ బోధించడంలో ఎక్కువగా యూజ్ అయ్యే మెథడ్ ఇండక్టివ్ మెథడ్. ఓకే, సో ఈ నెక్స్ట్ పాయింట్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇండక్టివ్ మెథడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ పర్టికులర్ కేసెస్ టు జనరల్ రూల్స్ ఆఫ్ ఫార్ములా. సో పర్టికులర్ కేసెస్ నుంచి రూల్స్ సైడ్ అవుతుంది, అండ్ అలాగే కాంక్రీట్ ఇన్స్టాన్స్ టు అబ్స్ట్రాక్ట్. సో కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, అండ్ అలాగే నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్. సో ఇండక్టివ్ మెథడ్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ నుంచి రూల్ సైడ్ వెళ్తుంది కాబట్టి సింపుల్ టు కాంప్లెక్స్, తెలిసిన వాటి నుంచి అంటే ఎగ్జాంపుల్స్ నుంచి రూల్ సైడ్ వెళ్తుంది కాబట్టి నోన్ టు అన్నోన్, అండ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అన్న సింపుల్ టు కాంప్లెక్స్ అన్న సేమ్ మీనింగ్ అనేది వస్తుంది మనకి. అండ్ అలాగే పర్టికులర్ కేసెస్ నుంచి జనరల్ సైడ్ పోతుంది. ఓకే, సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డిడక్టివ్ దీనికి కొంచెం ఆపోజిట్లో ఉంటుంది. అండ్ అలాగే దీని తర్వాత క్లాస్లో మీకు అనలిటిక్ సింథటిక్ మెథడ్ అనేది కూడా వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో అక్కడ కూడా మీకు నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. సో సిమిలారిటీస్ అనేవి ఉంటాయి. అందుకే ఇండక్టివ్ అంటే నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, పర్టికులర్ టు జనరల్, ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూస్తే ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ యూస్డ్ వైల్ టీచింగ్ బై దిస్ మెథడ్. సో ఈ మెథడ్ ఇండక్టివ్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేటివి మనము యూజ్ చేస్తాం. ఏంటది? ప్రజెంటేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఆబ్వియస్లీ మనం ఎగ్జాంపుల్స్ నుంచి రూల్స్ సైడ్ పోతాం కాబట్టి ఎగ్జాంపుల్స్ని ప్రజెంట్ చేయడం, తర్వాత అబ్జర్వ్ చేయడం, తర్వాత జనరలైజ్ చేయడం, ఆ జనరలైజ్ చేసిన రూల్ని టెస్ట్ చేయడం అండ్ వెరిఫై చేయడం. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాము. సో మెరిట్స్, ఇట్ ఈస్ ఎ సైకాలజికల్ మెథడ్. ఆల్రెడీ తెలుసు సైకాలజికల్ మెథడ్ మనకి ఇండక్టివ్ అనేది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. ఇండక్టివ్ మెథడ్ ద్వారా మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఇట్ ఎన్హాన్సెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇండక్టివ్ మెథడ్లో ఎగ్జాంపుల్స్ నుంచి రూల్ సైడ్ పోతాం కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అనేవి తెలిసి ఉంటాయి కాబట్టి రూల్ కానీ ఫార్ములా కానీ ఈజీగా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్ ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి నేర్చుకుంటూ వెళ్తాం కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ మెథడ్. ఓకే, సో ఇంకా అడ్వాంటేజ్ మెరిట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ లాజికల్ మెథడ్. It does not burden the mind, suitable in the beginning stages, it helps in understanding. సో లాజికల్ మెథడ్ అని అంటే సో అంటే లాజిక్ అనేది ఫాలో అవుతున్నాం, తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటున్నాం కాబట్టి ఇట్ ఇస్ ఎ లాజికల్ మెథడ్. అండ్ అలాగే ఇట్ డస్ నాట్ బర్డెన్ ద మైండ్. సో మైండ్ని ఎక్కువగా బర్డెన్ చేయదు, ఆల్రెడీ తెలిసిన వాటి నుంచి నేర్చుకుంటాం కాబట్టి. నెక్స్ట్ వన్ ఈజ్ సూటబుల్ ఇన్ బిగినింగ్ స్టేజెస్. స్టార్టింగ్ స్టేజెస్లో ఇది చాలా ఎక్కువగా సూట్ అవుతుంది మెథడ్ అనేది, ఇండక్టివ్ మెథడ్. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్. మనకు పిల్లలు ఎక్కువగా అర్థం చేసుకుంటారు. ఎందుకు అని అంటే ఆల్రెడీ ప్రియార్ నాలెడ్జ్, తెలిసిన నాలెడ్జ్ నుంచి తెలియని నాలెడ్జ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకెక్కువగా రిలేట్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు డీమెరిట్స్ చూద్దాము, అంటే డిసడ్వాంటేజెస్. టైం కన్జ్యూమింగ్ అండ్ లెబోరియస్ మెథడ్. సో ఈ తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకోవడంలో ఎక్కువగా టైం అనేది పోతుంది. అండ్ అలాగే ఇట్ ఈస్ ఎ వర్క్, అంటే వర్క్తో కూడుకున్న మెథడ్, లెబోరియస్ మెథడ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్స్ లిమిటెడ్ టు వెరీ ఫ్యూ టాపిక్స్. సో అన్ని టాపిక్స్ మనకి తెలుసు అని చెప్పలేం కదా, సో అందుకే చాలా ఫ్యూ టాపిక్స్లోనే ఈ అప్లికేషన్ అనేది లిమిటెడ్ ఉంటుంది. అంటే ఇండక్టివ్ మెథడ్ అనేది లిమిటెడ్ ఫర్ ఫ్యూ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నాట్ సూటబుల్ ఫర్ హయ్యర్ క్లాసెస్. బిగినింగ్ స్టేజెస్లో ఇండక్టివ్ మెథడ్ అనేది యూస్ఫుల్, బట్ హయ్యర్ క్లాసెస్లో నాట్ సూటబుల్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఓన్లీ డిస్కవర్స్ బట్ డస్ నాట్ ప్రూవ్. ఇండక్టివ్ మెథడ్లో డిస్కవర్ చేస్తాం, రూల్ అనేది తీసుకొస్తాం, బట్ ప్రూవ్ అనేది చేయలేం. ఓకే, సో ఇవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్. నెక్స్ట్ చూసుకుంటే అప్లికేబిలిటీ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ మోస్ట్ సూటబుల్ వేర్. సో ఎక్కడ సూట్ అవుతుంది ఇండక్టివ్ మెథడ్ అనేది ఇప్పుడు చూద్దాము. రూల్స్ ఆర్ టు బి ఫార్ములేటెడ్. రూల్స్ని చేయాలనుకున్న మెథడ్ అనేది యూజ్ అవుతుంది, అలాగే డెఫినేషన్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫార్ములా టు బి డిరైవ్డ్. సో ఫార్ములాని తీసుకురావడానికి అండ్ ఆల్సో జనరలైజేషన్స్ ఆర్ లా ఆర్ టు బి అరైవ్డ్ ఎట్. ఒక రూల్ని, ఒక జనరలైజేషన్ని, ఒక డెఫినేషన్ని, ఫార్ములాని తీసుకురావడానికి ఇండక్టివ్ మెథడ్ అనేది అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిడక్టివ్ మెథడ్ అనేది చూద్దాము. డిడక్టివ్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ డిడక్షన్. ఇండక్టివ్ మెథడ్ ఎలాగైతే ఇండక్షన్ మీద బేస్ అయి ఉంటుందో డిడక్టివ్ మెథడ్ డిడక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. సో వీ ప్రొసీడ్ ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్ అండ్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. సో అక్కడ నేను మీకు చెప్పాను కదా, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఏమో ఇండక్టివ్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ ఏమో డిడక్టివ్. ఓకే, పర్టికులర్ టు జనరల్ ఇండక్టివ్, జనరల్ టు పర్టికులర్ డిడక్టివ్. ఓకే, rules are given and then students are asked to apply these rules to solve more problems.
సో రూల్స్ అనేటివి ముందే ఇచ్చేస్తారు డిడక్టివ్ మెథడ్లో. ఇండక్టివ్ మెథడ్లో రూల్స్ అనేటివి తర్వాత వస్తాయి. ఓకే, సో ముందే ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమంటారు ఆ ఫార్ములాస్ని రూల్స్ని యూజ్ చేసి ఇన్ డిడక్టివ్ మెథడ్. ఇన్ మ్యాథ్స్ దిస్ అప్రోచ్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ. ఇండక్టివ్ మెథడ్లో అర్థమెటిక్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. డిడక్టివ్ మెథడ్ అనేది ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీకి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ చూసుకుంటే డిడక్టివ్ మెథడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్. సో మనకి ఇండక్టివ్ మెథడ్స్ అనేటివి పర్టికులర్ టు జనరల్, నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, సింపుల్ టు కాంప్లెక్స్. డిడక్టివ్ మెథడ్ టోటల్ ఆపోజిట్, అంటే జనరల్ టు స్పెసిఫిక్, అన్నోన్ టు నోన్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్, కాంప్లెక్స్ టు సింపుల్. ఓకే, సో అందుకే మీరు ఇండక్టివ్ మెథడ్ అనేది క్లియర్గా నేర్చుకుంటే డిడక్టివ్ మెథడ్ మీరు ఈజీగా రాయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే స్టెప్స్ ఇన్ డిడక్టివ్ మెథడ్. డిడక్టివ్ మెథడ్లో స్టెప్స్ చూద్దాము. క్లియర్ రికగ్నిషన్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయడం. సెర్చ్ ఫర్ టెంటేటివ్ హైపోథెసిస్. సో ఒక హైపోథెసిస్ని వెతకడం, ఆ తర్వాత ఆ హైపోథెసిస్ని ఫార్ములేట్ చేయడం. ఓకే, ఆ తర్వాత వెరిఫికేషన్. అంటే ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ని తీసుకుంటాము, ఒక సొల్యూషన్ అనుకుంటాము, ఆ సొల్యూషన్ని తీసుకొస్తాము, దాన్ని వెరిఫై చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ డిడక్టివ్ ప్రాసెస్. ఇండక్టివ్ ప్రాసెస్లో మనం ఆ ఫార్ములాని తీసుకురావడానికి ఎగ్జాంపుల్స్ని యూస్ చేసుకొని తీసుకొస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ చూద్దాం. ఓకే, సో మేము మెరిట్స్ చూసుకున్నట్టయితే టైం సేవింగ్ మెథడ్ అండ్ ఫర్ హయ్యర్ క్లాసెస్. ఇండక్టివ్ మెథడ్లో టైం కన్జ్యూమింగ్, ఎక్కువ టైం అనేది పోతుంది, బట్ డిడక్టివ్ మెథడ్లో టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, అండ్ ఇండక్టివ్ మెథడ్ లోవర్ క్లాసెస్కి ఎక్కువగా యూజ్ అవుతుంది, సూటబుల్ అవుతుంది, బట్ డిడక్టివ్ మెథడ్ హయ్యర్ క్లాసెస్కి. ఓకే, సూటబుల్ ఫర్ ఆల్ టాపిక్స్. ఇండక్టివ్ మెథడ్లో అన్ని టాపిక్స్కి సూట్ అవ్వదు అని ఇచ్చేశారు, బట్ డిడక్టివ్ మెథడ్ సూటబుల్ ఫర్ ఆల్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ మెథడ్ ఫర్ రివిజన్ అండ్ డ్రిల్ వర్క్. సో రివిజన్ చేయడానికి కానీ, డ్రిల్ వర్క్ చేయడానికి కానీ, ప్రాక్టీస్ చేయడానికి కానీ డిడక్టివ్ మెథడ్ అనేది యూస్ఫుల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ మెథడ్ దట్ హెల్ప్స్ ఆల్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్. అన్ని టైప్స్ ఆఫ్ లెర్నర్స్కి హెల్ప్ చేసే మెథడ్ ఏంటి? డిడక్టివ్ మెథడ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ సింపుల్ మెథడ్. స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ బై దిస్ మెథడ్. సో స్పీడ్ కానివ్వండి, మీ ఎఫిషియన్సీ కానివ్వండి డిడక్టివ్ మెథడ్ ద్వారా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈస్ ప్రాబబిలిటీ ఇన్ ఇండక్షన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ సర్టెనిటీ బై దిస్ మెథడ్. సో ప్రాబబిలిటీ అనేది సర్టెనిటీకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది త్రూ డిడక్టివ్ మెథడ్. అంటే ఊహించి చెప్పేది అనేది ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పేలాగా అవుతుంది అన్నట్టు దేంట్లో? డిడక్టివ్ మెథడ్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇండక్టివ్ మెథడ్ యొక్క డిమెరిట్స్ అనేటివి డిడక్టివ్ మెథడ్ యొక్క మెరిట్స్ అనేటివి సేమ్గా ఉండొచ్చు. అంటే అడ్వాంటేజెస్ అనేటివి డిడక్టివ్ మెథడ్లో అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ సేమ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇండక్టివ్ మెథడ్లో డిసడ్వాంటేజ్ ఒకటి తీసుకున్నారనుకోండి, టైం కన్జ్యూమింగ్, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇండక్టివ్ మెథడ్ అనేసి. డిడక్టివ్ మెథడ్లో అదే అడ్వాంటేజ్, టైం కన్జ్యూమ్ తీసుకోదు, ఎక్కువ టైం అనేది తీసుకోదు డిడక్టివ్ మెథడ్. సో ఇట్లా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా మీరు నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ డిసడ్వాంటేజెస్ విచ్ ఆర్ డిమెరిట్స్. సో నాట్ సూటబుల్ ఫర్ బిగినర్స్. ఆల్రెడీ మీకు తెలుసు ఇండక్టివ్ మెథడ్లో అడ్వాంటేజ్ ఏంటి? సూటబుల్ ఫర్ బిగినర్స్. బట్ డిడక్టివ్ మెథడ్లో డిసడ్వాంటేజ్ నాట్ సూటబుల్ ఫర్ బిగినర్స్. ఓకే, నాట్ ఈజీ టు అండర్స్టాండ్. ఇండక్టివ్ మెథడ్ ఈజీ టు అండర్స్టాండ్, బట్ డిడక్టివ్ మెథడ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. ఇండక్టివ్ మెథడ్ అనేది సైకలాజికల్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అనేది నాట్ ఎ సైకలాజికల్ మెథడ్. ఓకే, ఇట్ పుట్స్ మోర్ ఎంఫసిస్ ఆన్ మెమరీ. సో మీరు ఎక్కువగా నేర్చుకునే దాని మీద, మెమరీ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది డిడక్టివ్ మెథడ్. అంటే రోట్ మెమరైజేషన్ సైడ్ పోతుంది కాబట్టి డిడక్టివ్ మెథడ్లో ఇది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ చూసుకుంటే స్టూడెంట్స్ కెనాట్ బికమ్ అన్ యాక్టివ్ లెర్నర్. సో డిడక్టివ్ మెథడ్లో యాక్టివ్ లెర్నర్ అనేది ఎక్కువగా కనిపించదు, బికాస్ ఆల్రెడీ రూల్స్ అనేటివి ప్రొవైడ్ చేసి దాన్ని అప్లై చేయమంటారు ఇన్ ప్రాబ్లమ్స్లో కాబట్టి. ఓకే, సో లెట్స్ సీ అప్లికబిలిటీ ఆఫ్ డిడక్టివ్ మెథడ్. డిడక్టివ్ అప్రోచ్ ఈజ్ సూటబుల్ వేర్ ఫర్ ఫిక్సేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ రూల్స్. సో ఫ్యాక్ట్స్ కానివ్వండి, రూల్స్ కానివ్వండి ఫిక్స్ చేయడానికి, అండ్ అలాగే టు ప్రొవైడ్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్, డ్రిల్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని, అండ్ ఆల్సో అప్లయింగ్ ద ఫార్ములా ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ జనరలైజేషన్ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ అరైవ్డ్ ఎట్. సో ఆల్రెడీ రూల్స్ అండ్ ఫార్ములాస్ ఉంటాయి కదా మ్యాథ్స్లో, వాటిని అప్లై చేయడానికి కూడా డిడక్టివ్ మెథడ్ అనేది అప్లికేబుల్. ఓకే, సో ఇవాళ లాస్ట్ టాపిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మీరు ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసారు కదా. సో అక్కడి నుంచే మీరు పాయింట్స్ అనేటివి డిఫరెన్సెస్లో పెట్టేయచ్చు. ఓకే, సో ఆ కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకుంటే ఇక్కడ మీరు ఈజీగా పాయింట్స్ అనేటివి రాసేయచ్చు. మీరు చూసుకున్నట్టయితే నోన్ టు అన్నోన్ ఏమో ఇండక్టివ్, అన్నోన్ టు నోన్ డిడక్టివ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద బిగినర్స్. బిగినర్స్కి యూజ్ అయ్యేది ఇండక్టివ్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ హయ్యర్ క్లాసెస్. హయ్యర్ క్లాసెస్కి యూజ్ అయ్యేది
డిడక్టివ్. ఓకే, ఇండక్టివ్ అనేది స్లో మెథడ్, డిడక్టివ్ అనేది క్విక్ మెథడ్. ఓకే, ఇండక్టివ్లో చైల్డ్ యాక్టివ్గా ఉంటారు, డిడక్టివ్లో అంత యాక్టివ్గా ఉండరు, కెనాట్ బికమ్ యాక్టివ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ మెథడ్ సైకాలజికల్ మెథడ్. ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ ఆర్ సైకాలజికల్ మెథడ్. ఓకే, క్వైట్ ఆపోజిట్ ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే దిస్ మెథడ్ ఈజ్ ఎ సెల్ఫ్ రిలయన్స్ మెథడ్. దిస్ మెథడ్ ఎంకరేజెస్ డిపెండ్స్ ఆన్ అదర్స్. సో ఇక్కడ సెల్ఫ్గా నేర్చుకోవచ్చు, ఇక్కడ అదర్స్ మీద అంటే రూల్స్ మీద ఫార్ములాస్ మీద డిపెండ్ అవ్వాలి. ఓకే, ఇట్ లీడ్స్ టు న్యూ నాలెడ్జ్. ఎందుకు అనంటే ఎగ్జాంపుల్స్ నుంచి కొత్త ఫార్ములాస్ని క్రియేట్ చేస్తాం కాబట్టి. ఇట్ లీడ్స్ ఫ్రమ్ ప్రియర్ నాలెడ్జ్. ఎందుకు అనంటే ఆల్రెడీ ఉన్న రూల్స్ని అప్లై చేస్తాం కాబట్టి ప్రియర్ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది డిడక్టివ్ మెథడ్. కొత్త నాలెడ్జ్ని తీసుకొచ్చేది ఇండక్టివ్ మెథడ్. ఓకే, ఇట్ లీడ్స్ టు డిస్కవరీ చేస్తాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని. సో ఇట్ లీడ్స్ టు డిస్కవరీ. ఇట్ లీడ్స్ టు ఇమిటేషన్. ఇమిటేషన్ అని అంటే ఒకదాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనము పాటించడం. సో రూల్స్ ఎలా ఉన్నాయో అలాగే అప్లై చేస్తాం కాబట్టి ఇట్ లీడ్స్ టు ఇమిటేషన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హియర్ టీచర్ హ్యాస్ టు డూ మోర్ లేబర్. సో ఇండక్టివ్ మెథడ్లో టీచర్ ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది. డిడక్టివ్ మెథడ్లో హియర్ టీచర్స్ వర్క్ ఈస్ మచ్ సింప్లిఫైడ్. టీచర్స్ వర్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే దిస్ మెథడ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. ఇండక్టివ్ మెథడ్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు, డిడక్టివ్ మెథడ్ అనేది అంత ఈజీగా అర్థం చేసుకోరాదు. ఓకే, లిమిటెడ్ టు ఫ్యూ టాపిక్స్. ఇండక్టివ్ మెథడ్ మనం కొన్ని టాపిక్స్కే యూజ్ చేయొచ్చు, అన్ని టాపిక్స్కి డిడక్టివ్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఫ్రమ్ ఎగ్జాంపుల్ టు రూల్, ఫ్రమ్ రూల్ టు ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ నుంచి రూల్ తీసుకొస్తాం, ఇక్కడ రూల్స్ నుంచి ఎగ్జాంపుల్ సైడ్ వెళ్తాం. ఎందుకు అని అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం విత్ ద గివెన్ రూల్స్. ఓకే, సో ఇవి 12 పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్. మీరు చూసుకున్నట్టయితే అన్ని పాయింట్స్ కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ నుంచే తీసుకున్నాం. ఓకే, సో ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే డిఫరెన్సెస్ అనే క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు రాయగలుగుతారు, లేదా ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచ్ అని క్వశ్చన్ ఇచ్చినా సరే రాయగలుగుతారు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనము క్లాసికల్ మెథడ్ ఏంటో చూసాము, దాంట్లో ఉన్న డిమెరిట్స్ చూసాము అంటే డిసడ్వాంటేజెస్. లెక్చర్ మెథడ్ అనేది చూసాము, దాంట్లో ప్రొసీజర్ ఏంటి, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి అనేది చూసాము. ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచ్ గురించి కూడా నేర్చుకున్నాము. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఆల్సో డిఫరెన్సెస్. ఓకే, సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి బీఎడ్ చేసే వాళ్ళతోటి. అండ్ ఆల్సో ఈ వీక్లో వచ్చే బోనస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే, అండ్ యాజ్ యూజువల్ ఇవాళ నోట్స్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్రీ. సో ఈ పీడిఎఫ్ మీకు నచ్చినట్టయితే హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని. ఇట్ హెల్ప్స్ ద ఛానల్ అలాట్. ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది టు బ్రింగ్ న్యూ వీడియోస్. రెగ్యులర్గా ట్యూస్డే అండ్ ఫ్రైడే వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి ఛానల్లో. బట్ ఈ వీక్లో మీకు బోనస్ వీడియోస్ అనేటివి తీసుకొచ్చాము. సో ఆ బోనస్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.